జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. బస్సోన్ రామలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బియ్య ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికెవరున్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాటలు రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ళ నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారి కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్ ఎక్కు. ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఇంటర్కుంటే ఇస్తారా? ఈడు అక్కడ కొత్త రకం ముష్టోడు. ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్త. అక్కడికి వెళ్ళి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఇంటర్వ్యూలు అడుక్కుంటాడు. రకరకాలు ఇస్తాలు. ఎక్కువ ఎక్కువ. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే గొట్ట కొట్టేమంటారా? అక్కడ కాదు ఇక్కడ. ఈడు ముందు చెయ్యేస్తాడం భయం సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మొఖానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాల 4 టికెట్లు ఏమేసుకున్నాయి గారు. ఇద్దరు వచ్చి బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావు? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నాయి గారు. వేసాలు వేసామంటే తొక్కి పట్టి నారతెత్తాను. ఎక్కు బస్ ఎక్కు అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే. నువ్వు ఎక్కు. అరే పోలీసు బాగా వచ్చేస్తాడు. మా ఇంటి నేస్తాడు. నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బావమర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కాను రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడుతురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది. వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. అరే అందరూ ఎక్కరా? అరే గొట్టం ఏంటిది? ఎవరు మీరు? మీరెవరు? అయ్యి బాబా, ఆయన ఎవరేంటండి? మా బావ అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి. తమరెవరు? బావి. ఎవడో నసగాడి తగిలి ఈడితో ఆడుకుంటాను చూడు. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి? భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నాను. భాగ్యమతేనండి. శ్రీమతి అని అడుగుతున్నాను. వాళ్ళ ఇంటి పేరు శ్రీమతి కాదే. ఆవిడ మీకేమవుతుంది? ఆవిడే. అలా ఆవిడంటలే బావా. అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీ అల్లుడు గారా? నేను ఆజన్మ బ్రహ్మచారిని. ఐ మీన్ లైఫ్ లాంగ్ బ్రహ్మచారి. మనమేం మాట్లాడుకుంటున్నాం? మీ అల్లుడు గురించి. పెళ్లి పెటాకుల్లి అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా. థ్యాంక్స్. మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటా. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. మీకేం కావాల్సిన నన్ను అడగండి. ఓకే ఓకే. ఈ పాటికి మనాళ్ళు మన కోసం వెతుకుతూ ఉంటారుగా. రాత్రికి మనం ఇంటికి వెళ్ళకపోతే కదా వెతుకుతారు. అప్పుడే ఎలా తెలుస్తుంది? నీచ్ గారు చెప్పేస్తుంటాడుగా. సునీలా? మన సునీలా ఎందుకు చెప్తాడు? నేనే చెప్పమన్నానుగా. నువ్వెందుకు చెప్పమన్నావు? మరి మనం లేచిపోయామని తెలియాలిగా. బాబీ, నీకైనా పిచ్చెక్కుండాలి, లేకపోతే నాకైనా పిచ్చెక్కుండాలి. నాకేం అర్థం కావట్లేదు. రిలాక్స్ భాగ్యమతి. మన ఇద్దరం లేచిపోయామని మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి. యూ అండ్ మీ అని చక్కగా హనీమూన్ చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రాబ్లం సాల్వ్. ఇడియట్, నీకు అసలు బుద్ధుందా? 15 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన నా కొడుకు జస్ట్ 15 రోజుల్లో యాద్గిరి కూతురుతో ప్రేమలో పడ్డం, వాళ్ళిద్దరూ లేచిపోవడం నాన్ సెన్స్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మ్యాటర్ మరి. హోమ్ మినిస్టర్ సార్, కేఆర్ని మాట్లాడుతున్నా. నమస్తే సార్. హౌ ఆర్ యు? నమస్కారం. నాకొద్దు సార్. ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ యాదగిరి గాడు నా కొడుకుని అది కాదు సార్, ఇక్కడ మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇప్పుడు మన అబ్బాయి యాదగిరి కూతురు అయితే లవ్ లో ఉన్నారని. మీరు మాట్లాడకండి. మాట్లాడారుగా ఆ రోజు. సంధి చేశారు కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడతాను, వినండి. ఇది నా కొడుకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. చాలు, ఇక నటించకండి. పొలిటికల్ గేమ్స్ వద్దు సార్. యుద్ధం మొదలవుతుంది. యాదగిరి గాడు నేను
సిద్ధంగా ఉండండి. అదిగా సార్ నేను చెప్పేది సార్, నేను చూసుకుంటాను మీరు తొందర. వినండి 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 సార్, నాకు నా కొడుకు దొరికే వరకు రాష్ట్రంలో మారణ హోమం జరుగుతుంది. వీడి కొడుకు దేంతో పారిపోతే నా మీద వస్తుందంటయా? హలో నమస్తే, బాగున్నారా? హలో హలో వినండి వినండి 100 సార్లు చెప్పాను మీకు వాడి గురించి నాకు తెలుసని వినలేదు మీరు. సందన్నారు, సందుకి నేను ఒప్పుకున్నాను, వేశారుగా వెనక తప్ప. నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు, ఎవరు చెప్తారు సమాధానం దీనికి? అది కదన్నా, మా ఇంట్లో తేలింది ఏంటంటే అక్కడ మన అమ్మాయి నా కేర్ గడి కొడుకు. అదే అబద్ధం అబద్ధం. వాడు కొడుకు అనే వాడు ఇక్కడ లేడు. నాకు భయపడి బిరికి వెలో అమెరికాలో పెంచుతున్నాడు. ఇప్పుడు నాకు ఎవరికి తెలియదు వాడు ఎలా ఉంటాడో అని. ఎవడో కిరాయి వెదవని తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. అనవసరం చెప్తున్నాను వినండి మినిస్టర్ గారు, ఇంకా నా వల్ల కాదు. ఇంకో 24 గంటలు మూసుకొని ఉంటా అంతే. ఈలోగా నా కూతురు నా ఇంటికి రావాలి క్షేమంగా చెప్పండి. ఆడికి లేకపోతే ఒక్కడే చేస్తా. రాష్ట్రం మొత్తం తగలడిపోద్ది. షోకుని నాకు ఇద్దరు కొట్టుకు తెచ్చారు, అది మనకు తలకాయ నొప్పి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ప్రేమించుకుంటున్నారంట, అది నా తలకాయ నొప్పి. తిక్కుమాలి మినిస్ట్రీ. అరే వర్షం పడుతుంది, అది ముయ్యి. చాలా బాగుంటుంది. నాకు వర్షం అంటే చాలా ఇష్టం బాబీ. వర్షంలో తడవాలంటే చచ్చేంత ఇష్టం. కానీ మా అమ్మ ముందుగా ముసలిది, నన్ను అసలు వర్షంలోకే వెళ్ళనిచ్చేది కాదు. నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఏ, బాబీ ఏ, ఏ. బాబీ 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 ఏం చేస్తున్నావ్? బాబీ పైగా నేనా? నువ్వే వర్షం తగలన్నావు కదా. అయితే పిచ్చ కింద నీకు పడిపోతావు బాబీ, వద్దు ప్లీజ్. భాగ్యమతి, దేవుడు మనకు చాలా తక్కువ టైం ఇచ్చాడు. తొందరగా అనుభవించాలి. నా మాట విను. నీకు విషయం తెలుసా? కోరికలు తీరకుండా మనుషులు చనిపోతే దెయ్యాలైపోతారంట. కమ్ కమ్, కోరికలు తీర్చేసుకుందాం. అయ్యో, వద్దంటే విందు. జాగ్రత్త, కాదు కూర్చో. ఏయ్, నువ్వు సిగరెట్ కలుస్తావా? ఏ సిగరెట్ మగాళ్ళ అబ్బసమ్మా? ఆడవాళ్ళు కాల్చకూడదా? అమెరికాలో పెరిగిన మగాళ్ళే. అదేం కాదు. అయినా అసలు నువ్వు సిగరెట్ ఎందుకు కలుస్తావు? నువ్వెందుకు కాలుస్తావు? అది అవును కదా. అసలు మనం సిగరెట్ ఎందుకు కలుస్తాం భాగ్యమతి? మతి లేక జస్ట్ ఫర్ కిడ్స్. లైఫ్ లో బోర్ కొట్టి సిగరెట్ కాలుస్తాం. ఇంక నాకు లైఫ్ లో బోర్ కొట్టదు బాబీ. నువ్వు దొరికావుగా, నాకు ఇంకా సిగరెట్ కాల్చాల్సిన అవసరమే రాదు. నువ్వెందుకు సిగరెట్ పారేసావు? రాత్రి నువ్వు నన్ను ఏం చేయలేదు. బస్సులో వాళ్ళే మనం ఏదో చేసేసుకున్నాం అనుకుంటున్నారు. నేను చక్కగా తప్పు చేస్తుంటే ఎంత బాగుండేది. రాత్రిపూట వర్షంలో బస్సు పైన ఆ కుదుపులు, ఆ మలుపులు. భాగ్యమతి, నీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. తప్పు చేయటం వస్తే చాలా కరెక్ట్ భాగ్యమతి. భాగ్యమతి, నా మాట విను భాగ్యమతి, ప్లీజ్ భాగ్యమతి. భాగ్యమతి నీ మాట వింటాను బాబీ. భాగ్యమతి ఒప్పేస్తుంది. ఏంటి అందరిలో అసహ్యంగా సిగ్గుసరి లేకుండా ఏంటి మాటలు? నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది భాగ్యమతి. నాకేం అర్థం కావట్లేదు. లేకపోతున్నాను భాగ్యమతి. కాటి దేవుని దొరికిద్దాం చూసారా? ఒక నిమిషం బాబీ ప్లీజ్. ఏంటి? గుడి ఏదైనా ఉందేమో కనుక్కో. ఏంటి గుళ్ళో ఉన్నా? చాలా బాగుంటుంది బాబీ. కళ్ళు పోతాయి భాగ్యమతి, తప్పు. గుళ్ళో దేవుడి సమక్షంలో వీళ్ళందరూ చూస్తుండగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళందరూ చూస్తుండగానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళంటే అలాగేగా జరుగుతుంది బాబీ.
ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది పెళ్లి గురించి భాగ్యమతి. అవును. పెళ్లికి ముందు జరిగితేనే దాన్ని తప్పంటారు భాగ్యమతి. పెళ్లి తర్వాత దాన్ని శోభనం అంటారమ్మా. అరే పెళ్ళి అయ్యేదాకా అడ్వాన్స్ అయ్యావంటే నువ్వు ఎక్కున్నావా? పళ్ళు రాలకూడతా. ఏంటి పెళ్ళి అంటున్నారు? పెళ్లి కాదంటే బెళ్ళు అంటాను. ఎక్కడికి? బాత్రూమ్. ఓ అల్లుడు గారు, తమరు దేవురు అన్నారు. అమెరికా. అమ్మాయి గారు దేవురు అన్నారు. ఏమనలేదే. ఏమన్నా అందాం అనుకుంటున్నారా? అనాలంటారా? అడిగినందుకైనా అనొచ్చు కదా. అవునుపురం. అవును పూర్వం. అదెక్కడ? కాదు గూడెం పక్కన ఉన్నట్టు. కాదు గూడెం అదెక్కడో? నీకెందుకు పల్లి ముందుందంటే. నీకెందుకు పల్లె? అవును కాదు నీకెందుకు. అల్లుడు గారు, అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ. అవును కాదు నీకెందుకు. అల్లుడు గారు ఆచితూచి మాట్లాడతారు. అలాగే జాగ్రత్త. సార్, ఆ కేఆర్ కొడుకు ఈ యాదగిరి కూతురు ఒళ్ళు తిమ్మరికి లేచిపోయారు సార్. ఈ మూర్ఖులు కదా అని చెప్పిన అర్థం కావట్లేదు. నా కొడుకుని కిడ్నాప్ చేశారని వాడు, నా కూతురిని కిడ్నాప్ చేశారని వీడు రాష్ట్రం మొత్తం తగలు పెట్టేస్తున్నారు సార్. స్టేట్లో ఎక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు సార్. ఇప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి సార్. ఉండవయ్యా, ఇలా అంటే అటు నువ్వు నీకు వాళ్ళను. ఇప్పుడు ఏమన్నా కంగారు పెడితే వచ్చేట్లు నా డిపాజిట్లు కూడా గల్లంత అయిపోతాయి. అన్నిటికీ ఊరికే కంగారు పెడిపోకూడదు. పాప పండాలి, పాప పండాలయ్యా. అంకుల్ బాబుని చూసారా? అంకుల్ మిమ్మల్ని అంకుల్ బాబుని చూసారా? అంకుల్ బాబుని చూసారా? లేదమ్మా, నేను చూడలేదు. వీడు చూసినా కానీ నీకు చెప్పడం. భాగ్యమతి. బాబీ బాబీ పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయా? నీకోసమే తిరుగుతున్నా. బాబీ ఇవాళ ఏం రోజు తెలుసా? మనిద్దరం పోయిన నెల సరిగ్గా ఇదే రోజు సేమ్ డే కలుసుకున్నాం. అందుకే నీకోసం ఒకటి తీసుకొచ్చాను. 2 తేలైపోయావా? జోకులొద్దు బాబీ. నేను నీకోసం తీసుకొచ్చానుగా. హే, ఏంటది? చూపించవా ప్లీజ్? ముందు 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 నువ్వు చూపించు. లేడీస్ ఫస్ట్. అలా అంటూ నేను చచ్చిగా చూపించను. మనం లేడీస్ కదా. జోకులొద్దన్నానా? సరే సరే, నో జోక్, సీరియస్. ఎంత బాగుందో, చాలా బాగుంది బాబీ. ఇప్పుడు నువ్వు చూపించవా? ఛీ, 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 ఛీ. అరే, మీ లేడీస్ ఎప్పుడు ఒకే సింగిల్ మీనింగ్ లో ఆలోచిస్తారా? నా కోసం తెచ్చా చూపించు. పొద్దు నుంచి షాపులన్నీ వెతికితే ఆఖరికి దొరికింది నాకు నచ్చిన షర్టు. ఓ, ఏంటి నచ్చలేదా? బాగుంది, కంపెనీ మంచిది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. కానీ మరి కానీ ఏంటి? ఈ రంగు నేను ఎప్పుడు వేసుకో. నేను నీకోసం కొన్న షర్టు, నేను కొన్న షర్టు నీకు నచ్చలేదు, అంతే కదా? ఓకే ఓకే ఓకే, ఆపో. ఆడికి తెలుగు రాదు. ఏ ఆపో. భాగ్యమతి, భాగ్యమతి ఆగు, నువ్వు ఆగు. ఈడికి కూడా తెలుగు రాదు. ఎంత బాగుంది ఈ చీర, కట్టుకోవచ్చు కదా. ఎందుకు ఏడుపు? ఎలాగే నీతో చచ్చింది. ఇవాళ మనం కలుసుకున్న రోజు, హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఈ ఏడుపు అవసరమా? అవసరమే. ఎందుకు? ఎందుకు అని. నా ఇష్టం. ఏంటమ్మా నీ ఇష్టం? నా ఇష్టం. ఏంటని ఇష్టం? నా ఇష్టం రా, నా ఇష్టం రా, నా ఇష్టం రా. నేను నీకోసం షర్టు తెస్తే నువ్వు వేసుకోలేదు. ఇప్పుడు నేను ఆ షర్ట్ వేసుకోవాలి. ఆ దిక్కుమాల చొక్క, అదే ఆ అద్భుతమైన చొక్క నేను వేసుకోవాలి. ఇదా షర్టు? అది భాగ్యమతి అక్కడ. ఏంటి? ఒక్క వెంట్రుకుంటే ఇస్తారా? తీసుకో. నీకెక్కడిది? ఒకసారి కళ్ళు మూసుకో. సరే. తెరిచి చూడు.
బాబీ సూపర్. 1 అవర్, 1 గంటలో తెలిసిపోతుంది బాబాయ్. నాకు బాబాయ్ బాబీ exact కావాలి. నేను నువ్వు చెప్పేది చెప్పేది వినను. ప్లీజ్, నేను చెప్పేది విను బాబాయ్. 10 రోజులైంది బాబీని కిడ్నాప్ చేసి, ఇంతవరకు ఒక క్లూ కూడా దొరకలేదు. సారీ రవిశంకర్, అవుట్ అవుట్ ఆఫ్ మై సైట్. స్టార్ హోటల్ ఎప్పుడు పుల్లట్లు అమ్ముతుంది చూసావా? అక్కడ చూడు. అరే ఓండ్రా ఎత్తనాను అటు తలలా. నా No. Eh? నో నా నా అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ నేను చెప్తున్నాను. ఎస్ నో 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 పొల్లట్టే పొలప్ప పొల్లట్టి సూపరా. ఊరు సచ్చినోడా తెలుగోడుగా నువ్వు? ఏ ఊరు మంది? అమలాపురం దగ్గర కొత్తమేనా? మరి సోటు పూటేట్రా నీ జిమ్మడిపోను. అమెరికా $1 మధ్యలో అమ్ముకుని డబ్బులు సంబంధించి ఇక్కడ వచ్చి హోటల్ ఎట్టుకున్నాడు. ఇంకా ఒక్కేటవా ఎందుకు ఎట్లా ఇట్ట కూక? ఎలా ఉంది అబ్బాయి? आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे. భయపడ్డావా? లేదు, ఆనందంతో అని కేరింతలు కొట్టాను. ఏంటిది? నేను చూపించను. ప్లీజ్ బాబీ చూపించువా? చూపించను. ప్లీజ్ మా అమ్మ కద్దు మా చూపించను బుజ్జి కద్దు, చూపించను please. చూపించను 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 బాబీ చూపించను. చూపిస్తావా లేదా? అయితే కాసుకో. మంటలు ఛీ, సంపు. ఏంటిది? నీటిలో పుట్టి ఏట్లో ఇది వల్లో దూరి గడ్లో కాలి కమ్మగా తయారైన చేపలు, ఎండి చేపలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తిన్నారా? వాసన చూస్తేనే వస్తుంది. ఏంటి నీకోసం ఊరు కాని ఊరు, భాష కాని భాష, దేశం కాని దేశం నేను తిరిగి 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 తీసుకొచ్చిన చేపలు నీకు ఇష్టం లేదు. నాకు చాలా 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 ఇష్టమైన చేపలు నీకు ఇష్టం లేదు. నేను నీకోసం చేపలు తీసుకొస్తా ఇష్టం లేదు. ఇప్పుడు నేను మాత్రం నీకు ఇష్టం అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. దానికి దీనికి సంబంధమే లేదు. ఉంది, సంబంధం ఉంది. బాబీ నీకిష్టం వచ్చినట్టు నువ్వుంటూ, నాకిష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టంగా ఉండొచ్చు. ఏమన్నావు భాగ్యమతి? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వుంటూ, నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మన ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉండొచ్చు. అంతేగా? అంతేగా నువ్వు అంది? అంటే నువ్వు ఇచ్చిన ఆ దిక్కుమాలిన చొక్కా, ఆ దిక్కుమాలిన చొక్కా నేర్చుకోకర్లేదు. కరెక్టేనా? కరెక్టే కరెక్టే. అందుకేరా నువ్వంటే నాకు చచ్చేది ఇష్టం. అరే భాగ్యమతి, అమ్మా! బాబాయ్, వాళ్ళిద్దరు మన వాళ్ళు కనిపించారు. జైపూర్ లో హ్యాపీగా తిరుగుతున్నారట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాడు కేఆర్ కొడుకేనా? అవును బాబాయ్. బాబీ బాబీ అంటే వాడి పేరు. మొన్న యూఎస్ నుంచి వచ్చాడు. అల్లుడు గారు, ఏంటంకు? మా రామలక్ష్మితో చెప్పి మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి. ఎందుకో? ఎందుకంటే అమ్మాయి చక్కగా చీర కట్టుకుంది. లక్షణంగా తెలుగింటి ఆడపడుచులా అంత బొట్టు. ఆగిపోయారే, చెప్పండి. అల్లుడు గారు, మా ఊళ్ళల్లో పెళ్ళైన ఆడపిల్ల మెళ్ళలో మంగళసూత్రం ఉంటుంది. మా ఊళ్ళో కూడా అంతే అంకుల్. చాలా విచిత్రంగా ఉంది కదా, అన్ని ఊళ్ళో ఒకే రూలు. చాలా విచిత్రంగా ఉంది కదూ. అమ్మాయి మెళ్ళలో తాళిబొట్టు లేకపోవటం.
అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్స్ అంకుల్, అందుకని మెడలో తలబొట్టలేదు అంకుల్. మా ఊళ్ళో క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరే, మా ఊళ్ళో కూడా పెట్టుకోరు అంకుల్. మరి ఆ అమ్మాయి పెట్టుకుంది. అంటే వాళ్ళ ఫాదర్ హిందూస్ అంకుల్, అందుకని బొట్టు పెట్టుకుంది అంకుల్. ఓ, తమాషాగా ఒక పని చేస్తుంటే ఎలా ఉండేది. తమాషగా ఏ పని చేస్తే బాగుంటుందో. ఆ అమ్మాయి తల్లి క్రిస్టియన్ కాబట్టి బొట్టు తీసేసి, అమ్మాయి తండ్రి హిందూ కాబట్టి మెళ్ళలో తాళిబొట్టు కట్టేస్తుంటే చాలా బాగుంటది అంకుల్. కాకపోతే మాకు ఎదురుకి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మంగళసూత్రం కట్టచ్చు అంటారా? లెక్క ప్రకారం కట్టకూడదు, అప్పుడే కట్టేసి ఉండాల్సింది. చాలా కష్టం అంకుల్. ఏమో అంటే మా ఇద్దరికి దేవుడి మీద నమ్మకం లేదు అంకుల్, అందుకని ఈ నాసిక సమాజంలో కొరకందులు మార్చుకున్నాం. పెళ్లి అయిపోయింది. అమ్మాయి వాళ్ళ నాన్నగారు హిందూ కదా, ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఆయన చాలా హ్యాపీ అంకుల్, బొట్టు పెట్టుకోవచ్చు కదా. మరి వాళ్ళ అమ్మగారు? ఆవిడ ఇంకా హ్యాపీ అంకుల్, మంగళసూత్రం కట్టుకోకలేదు కదా. మరి మీ అమ్మ బాబులు? వాళ్ళు మరీ హ్యాపీ అంకుల్, నాకు పెళ్లి అయిపోయింది కదా. ఓ సరే. ఇప్పుడు ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మరి ద్రాక్ష పెడతానండి. అంకుల్ కలజోడు నా ఉందలుడు గారు తీసుకున్నారా? అయ్య బాబాయ్, మాకు ఎవరికి తెలదండి. అక్కడ మా సర్పంచ్ గారు ఉంటారు, వెళ్ళి అడగండి. ఏం చెప్పాలన్నా మా సర్పంచ్ గారు చెప్పాలండి. అవును నేనే. ఏంటి? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బావా ఈ పిల్ల అరే నీకేం చెప్పాను నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఎలా ఏంటి సార్, ఏంటి ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బావా ఈ పిల్ల రై బ్రెయిన్ లేదురా మీకు, నోటికి ఎదుస్తుంది మాట్లాడటమే, పరిస్థితులు అర్థం చేసుకోరు. నేనేం చెప్పాను మీకు? ఇలా పని చూడు, వెళ్ళు. వృద్ధానికి సెంటర్ లో దూరతాడు, వెళ్ళు. చచ్చిపోతున్నాను సార్, అమలాపురం నుంచి చేసుకొచ్చాను ఈ జనాన్ని, ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది. ఏంటి సార్ ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అరే పోలీసు, రేయ్! బాబీ,
చూడటానికి చాలా అమాయకంగా పడుతున్నారు కానీ వీళ్ళు కూడా గుండెలు తీసిన బంట్లే. ఎవరు మరి? యాదగిరి కూతురు కేఆర్ కొడుకు మాట్లాడి. అమ్మో అమ్మో, మొగుడు పెళ్ళాలని అబద్ధం చెప్పి మనల్ని ఎట్ట నమ్మించారో చూడు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పొడుచుకోటాలు, చంపుకోటాలు, తగలబెట్టుకోటాలేనంట. వీళ్ళ ప్రేమ పుణ్యమా అని అమాయకులు పొట్టన పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఒళ్ళు బలిసి లేచిపోయి ఇక్కడ హాయిగా చెట్టా పట్టలేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళ మూలంగా వీళ్ళ బాబులు అక్కడ జనాల్ని ఓచకోత కోయిస్తున్నారు. వీళ్ళ ప్రేమ కోసం ఇంకెన్ని కుటుంబాలు నాశనం చేస్తారో, ఎన్ని పసుపుతాలు తెంచుతారో. పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలు ఉసురు ఊరికే పోదు. ఎంతమంది చచ్చిపోతే వీళ్ళకేంటి? వీళ్ళకి వీళ్ళ ప్రేమే కదా ముఖ్యం. ఇంతమందిని బలి తీసుకుని వీళ్ళే బాగుపడతారు, ఏమనుభవిస్తారు. ఎలా వదిలిపెట్టారా నువ్వు? ఎలా వదిలిపెట్టారా నువ్వు? చేతకాని వెధవ. అక్కడ నరకేస్తావు. తీసుకురావాలి కదరా? వస్తావురా? నన్ను కాసేపైనా ప్రశాంతంగా పడుకునివరా? పొద్దున్నే అరుపులు కేకలు బుద్ధుండదా? రాజస్థాన్ నుంచి హైదరాబాద్ దాకా బస్సులో ఎక్కడ ఆకుండా ప్రయాణం చేసి వచ్చాను. పాపం బాబు వెళ్ళి తలపెట్టుకున్నాను. రాత్రంతా నడుము పడిపోయింది ఇద్దరికి. అని తలిసిపోయింది వస్తే గేట్ తీయడానికి కూడా ఎవరు లేడు. నీ కాపల కుక్కలందరూ దున్నపోతలు తాగేసి పడుకున్నారు. గోడతో వచ్చాను తెలుసా? గుంపుకి రావాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు చూసా చంపుకోడాలు, పొడుచుకోడాలు, తన్నుకోడాలు. బాబుతో రాజస్థాన్ లో హాయిగా 10 రోజులు తిరిగి వచ్చాను. ఆనందం మొత్తం పోయింది. నువ్వు ఆగు. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, వెరీ వెరీ హ్యాపీ. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా ఉన్నాను. బాబీని కలవడానికి ముందు వరకు చచ్చిపోవాలనిపించలేదు, కానీ ఎందుకు బతికుండాలో మాత్రం అర్థమయ్యేది కాదు. బాబీని కలిశాక జీవితంలో ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు బతకాలనుంది, అతనితో కలిసి బతకాలనుంది. అది ఒక్కరోజైనా సరే, ఒక జీవితమైనా సరే, 1000 జన్మలైనా సరే అతనితోనే కలిసి బతకాలనుంది. బాబీకి కూడా నేనంటే చచ్చేంత ఇష్టం అమ్మా. చచ్చేంత ఇష్టం అంటే ఏంటో తెలుసమ్మా నీకు? ఒకవేళ నేను గనక చచ్చిపోయాననుకో, వెంటనే చచ్చిపోతాడమ్మా నా బాబీ. నేను చచ్చిపోయాక కూడా నీ మొగుళ్ళ 20 ఏళ్ళు బతకడమ్మా నా బాబీ. నీ మొగుడు పక్కనున్నా గానీ నువ్వు చచ్చిపోయావమ్మా, కానీ నా పక్కన బాబీ ఉన్నంత వరకు నన్ను చావనివ్వడమ్మా. ఎముడొచ్చినా సరే నన్ను మాత్రం చావనివ్వడమ్మా నా బాబీ. వాడు ఏమీ జరగనట్టు బిహేవ్ చేస్తున్నాడు. మనం కూడా అలాగే ఉందాం, ఏమీ జరగనట్టు. ఓకే, వాడు తిరిగి వచ్చాడు, నాకు వచ్చాలు. అక్కడికి వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడకు, స్మూత్ గా హ్యాండిల్ చేయి. పిల్లాడు. మీరు మరీ చెప్తారండి, ఆ మాత్రం తెలీదా నాకు? చూడండి ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తానో. ఎందుకు రమ్మని వెనక్కొచ్చా? ఎవరు రమ్మన్నాడ్రా నిన్ను? వెళ్ళిన వాడి అక్కడికి ఎక్కడికో వెళ్ళకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? ఆ పిల్లని ఏం చేసావు? పెద్ద బుద్ధిమంతుల్లో వాళ్ళ ఇంట్లో దింపేసి వచ్చావు. నువ్వే మగాడివిరా. ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీ చేయి పుచ్చుకుని నీ వెనకొస్తే మళ్ళీ దాన్ని నరకంలోకి తీసుకొచ్చావు. సిగ్గులేదురా నీకు? అంత ధైర్యం లేని వాడివి, అంత పిరికి వాడివి. నీకెందుకురా ప్రేమ దోమ? అనవసరంగా ఆ పిల్లని కూడా ఎందుకు ఎరికించావు? ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంట్రా? దాని బాబు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ యాద్గిరి రాక్షసుడ్రా. ఒకవేళ వాడు దాన్ని చంపేస్తే ఆ పాప నిన్ను చుట్టుకుంటుంది. అసలు అసలు ఎవరు రమ్మన్నాడురా నిన్ను? ఎక్కడో చోటు మీరైనా సుఖంగా ఉండాల్సింది. తప్పు చేసావురా. అవునమ్మా, తప్పు చేశాను. తిరిగి వాళ్ళ పారిపోయి తప్పు చేశానమ్మా. తిరిగి వచ్చింది ఆ తప్పును సరి చేసుకోవడం కోసం. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అటో ఇటో తెలుసుకోవాల్సింది నేను. మధ్యలో ఎవరు బలవటం నాకు ఇష్టం లేదమ్మా. కానీ వాళ్ళకి మీ ప్రేమ అర్థం కాదు నాన్న. కాదమ్మా, తల్లిదండ్రులు. గుళ్ళో పూజారైనా ఉత్తీసే తలారైనా తండ్రి తండ్రేనమ్మా. డాడీ ఏం చేసినా నాకు డాడీయే కదా. యాదగిరైనా అంతే. తల్లి మనసును మించిన శక్తి ప్రపంచంలో ఇంకేం లేదమ్మా.
నువ్వు నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే డాడీ ఏంటి యాదగిరి ఈ ప్రపంచాన్ని గెలుస్తానమ్మా. బాబీ పెద్దవాడు అయిపోయావురా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అమ్మకేం అర్థం కావట్లేదు. నన్ను నమ్మమ్మా. ఐ విన్ దిస్ బ్యాటిల్. ఈ యుద్ధంలో చివరి గెలుపు నాదేనమ్మా. చివరికి మా ప్రేమి గెలుస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.